ఎవరిని ఎలా బుక్ చేయాలో అలా బుక్ చేస్తాం డెఫినెట్. అండ్ దీనివల్ల నష్టం ఎవరికి జరిగింది? అందరికీ ఎవరికి పాపం అమాయకులైన వాళ్ళు నష్టపోతారు. కేసుల్లో పోతే వాళ్ళు కొంతమంది ఉంటారు, షాపులు పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎవడన్నా అమాయకులు తెలియని వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇంజూర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. దీంట్లో నష్టపోతున్న అమాయకులు అనమాట. కొంతమంది స్వార్థం కోసం ఇదంతా కూడా జరగడానికి అవకాశం ఇవ్వము. సో దీనికి తప్పకుండా ఎవడు ఏ పార్టీ అయినా, వాళ్ళు బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎంఐఎం అయినా ఎవరు వదిలేదు ఉండదు. దీంట్లో తప్పు ఉంటే తప్పే, అంతే స్ట్రిక్ట్ ఉంటుందన్నమాట. సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, కొంత వెరసి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ అయినారు, కాసేపు వీళ్ళు డిలే అవ్వచ్చు. డిలే అవ్వడంతో వీళ్ళని వదిలేది ఏమి ఉండదు. దానికోసం స్పెషల్ అయిన టీమ్స్ పెడతాము, వాళ్ళ కోసం ఎంగేజ్ చేసి పట్టుకొని వచ్చే కార్యక్రమం. సో అంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏదో నటించేటటువంటిది లేకపోతే డ్రామా చేసే పద్ధతి ఏమి ఉండదండి. స్పష్టంగా దాన్ని ఎఫెక్టివ్గా దీనికి బాధ్యులైన వాళ్ళని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అండ్ ఇక్కడ రేపు